మా అత్తగారు ఫోను చేశారు. "ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి? నేను నీ మాటే విన్నాను." ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు నా మనసైతే ఫుల్లుగా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేసాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో, ఏవైనా ఉంటే అత్తయ్య గారు మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను గానీ, ఏదైనా చెప్తే గనక నేను వాడిని కాల్‌లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకేమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకదంతా విని నా తప్పేదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి. అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసైతే ఏం బాలేదు అత్తయ్య గారు. నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేసాను. ఇంకా నా దగ్గర పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డ్యాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళదే చెప్పారు. మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ చెప్పారు. ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది. వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికీ ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు. అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఏంటంటారు ఎన్నాళ్ళు ఓపిక పట్టాను. పోన్లే అక్కడికెళ్తే మారతాడేమో, కొంచెం తనకి మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తను నా అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంక నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసైతే బాలేదు. ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను.